పరిటాల శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరియు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ టీడీపీ లో చురుగ్గా వ్యవహరిస్తున్న యువ నాయకుడు. ఆయన దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర, పరిటాల రవి మరియు మాజీ మంత్రి పరిటాల సునీత దంపతుల పెద్ద కుమారుడు. కుటుంబ నేపథ్యం మరియు వ్యక్తిగత వివరాలు. తల్లిదండ్రులు పరిటాల రవీంద్ర, పరిటాల సునీత. జననం స్వస్థలం అనంతపురం జిల్లా వెంకటాపురం గ్రామం. చదువు మరియు వ్యాపారం. ఉన్నత విద్యను పూర్తి చేసి వ్యవసాయం మరియు వ్యాపార రంగాలలో కొనసాగుతున్నారు. వివాహం 2017లో నంద్యాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆలం వెంకటరామ కుమార్తె జ్ఞానతో వివాహం జరిగింది. రాజకీయ ప్రస్థానం. ప్రవేశం తండ్రి పరిటాల రవి మరణం, ఆ తర్వాత తల్లి పరిటాల సునీత ప్రజాసేవలో ఉన్న కాలంలో అనంతపురం జిల్లాలో పార్టీ కార్యక్రమాలు, నియోజకవర్గ బాధ్యతల్లో కీలక పాత్ర పోషించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలు, 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం నుండి తొలిసారిగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ధర్మవరం నియోజకవర్గం. 2019 ఎన్నికల అనంతరం ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేశారు. మద్దతు మరియు ప్రచారం. 2024 ఎన్నికల సమయంలో కూటమి పొత్తులో భాగంగా ధర్మవరం స్థానం బీజేపీకి కేటాయించగా, కూటమి ధర్మాన్ని పాటిస్తూ మిత్రపక్ష విజయం కోసం శ్రమించారు. అలాగే రాప్తాడు నుండి గెలిచిన తన తల్లి పరిటాల సునీత గెలుపులోనూ క్రియాశీలక పాత్ర వహించారు. పశ్చిమ రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ యువజన విభాగానికి, కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు.